హాయ్ మిత్రులారా, కరీంనగర్లో ఒక ఈరంగల్ల మోసం జరిగింది. అది ఈరంగల్ల మోసమా, ఈరం తప్పిన మోసమా అనేది మీరే చెప్పాలి. ఇక అయితే ముగ్గురు పొరగాళ్ళు మంచిగా జలసాలకు అలవాటు పడ్డారంట. ఎట బతకాలి మరి, ఏమన్నా వరి ముంచి బతకాలి, అలా పనే కాదంట. ఏం చేసిరు, అక్కడనే చుట్టుపక్కల పొరగాని చూసుకురంట. ఎవడైతే ఉన్నాడు ఈ ఫోన్లు పట్టుకొని సొల్లు కాల్చుకుంటూ తిరుగుతలోని బాగా ఎంక్వైరీ చేసిరంట. ఒక పొరగాని సెలక్షన్ చేసుకురంట. సెలక్షన్ చేసుకొని చిన్నగానికి వాట్సాప్లో మెసేజ్ చేసినంట. హాయ్ ఐఎమ్ పూజ అని మెసేజ్ వచ్చిందంట. పూజ అనగానే ఈయన పానం లేచి వచ్చిందంట. అమ్మల కొడుక ఓల పోరు ఫోన్ చేసినాడు నాకు అనుకున్నట్టు. ఈడు ఇప్పుడు ఎట్టుంటుంది, ఆడలు ఫోన్ చేసి అనగానే ఈ సొల్లుగారి చాటికి చాలా ఇది సోకాయ. అయితే హాయ్ పూజ అనగానే హాయ్ అని పెట్టినట్ట. హవారి అంటే ఇక ఉంటుంది, ఏం చేస్తున్నావు, ఏం కాదా, తిన్నవా, పైనవా, ఎల్లేక పైనవా, బొక్కబొర్ల పైనవా, ఇక చాటింగ్ నడుస్తూనే ఉంది. నడుస్తూ ఏమైంది, ఇక చిన్నగా ఏమంటారు ముద్దులు ఇసుకున్న కాడికి వాళ్ళు ఉంటాయి ఇక బొమ్మలు, ఈ బొమ్మలు ఆ బొమ్మలు అన్ని పెట్టుకొని జర్రంతా ప్రేమగా మారిందంట. ఈ మోసం చేస్తూ అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు పొరగాళ్ళంట. ఈ ముగ్గురు పొరగాళ్ళు కలిసి ఆ ఒక్కరిని టాప్ చేసిర్రు. టాప్ చేసి ఏం చేసిర్రు, చిన్నగాన్ని ఇక అసలు ముచ్చట చెప్పిరంట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతోటి ఏ పనికైనా సిద్ధమే అని మెసేజ్ వచ్చిందట అడికెళ్ళి. ఈ సొల్లు కార్చుకుంటూ వీడేం చేసిండు, అమ్మ అట కాదు ఇట కాదు కానీ మరి నాకు ఫలాన్ని కావాలి ఇస్తావా అన్నాడంట. అనగానే వాళ్ళు ఓకే అన్నారంట. వాళ్ళు ఇక ఏడికి రావాలంటే ఫలాని కాడికి రావాలి, నువ్వు ఒక్కనే రావాలి, మళ్ళీ ఎవరిని తీసుకొని రాకు, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతోటి నేను అన్ని రకాలుగా ఫ్రీగా ఉంటానంటే వీడింటి మరి నాకు కావాల్సి చాలా ఎక్కువ ఉన్నాయి, మరి నాకు తీరుస్తావా అనగానే అలా దానిదేముంది, ఒక్క దెబ్బకే తీరుస్తా, నువ్వైతే మంచిగా సెంటు కొట్టుకొని పౌడర్ వేసుకొని తానం చేసి రా అని చెప్పిరంట. ఈయన మంచిగా తానం జపం చేసి పాయనట. పోయి ఏడవుంటే పలానా కాడ చీర దగ్గర పోయేసరికల్లా వాళ్ళు ముగ్గురు ఏం చేసింది, అది అమ్మాయిలు కాదంట అబ్బాయిలంట. ముగ్గురు అబ్బాయిలు పట్టుకొని ఇక అని బ్లాక్మెయిల్ చేసిరంట. బ్లాక్మెయిల్ చేసి కొడుక ఇన్ని రోజుల దాకా నీతోటి చాటింగ్ చేసింది అమ్మాయిలు కాదు మేమే చేసినాం, మర్యాదగా 50,000 రూపాయలు ఇస్తేనే ఇచ్చినావు, లేకపోతే నీ ఇజ్జత్ ఇస్తాం, నేను దెబ్బలే కొడతామని ఆల్రెడీ ఇద్దరు కలిసి దెబ్బలు కుట్టిరంట. ఆయన కొట్టేసరికి ఆడ లభోదీపం మొత్తుకొని వాయో నా దగ్గర లేవరా నాయన పాడైపోను, ఏదో కామవాంచలు తీరుస్తామంటే నేను గింత దూరం ఊరుకొచ్చి పాడే తానం జపం చేసి వస్తే ఈడికి వచ్చినాక ఉత్తదే చేసి తిరిగినాను, నేనే ఇంకా మోసపోయినా అంటే నువ్వు మోసపోయేది మాకే తెలియదు కానీ 50,000 రూపాయలు కావాలంటే మీ దండం పెడతా కాలు మొక్కుతారా నాయన, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయని 10,000 ఇచ్చినట్టు ఈ పోరగాడు. 10,000 ఇవ్వగానే 10,000తో ఓడిసిందా, 10,000తో ఓడసలే, ఇంకా కావాలంటే ఇక ఆనుకోనికి చుట్టాలకు పక్కలకు దోస్తులకు ఫోన్ చేసి మధ్య కానీ ఆపదలో ఉన్న అర్జెంట్గా పాయలు కొట్టాలంటే వాళ్ళు 12,000 పెట్టిరంట. ఆ 10,000 ఈ 12,000 22,000 తీసుకురంట. తీసుకురా పత్తలే కూడా వీకిరా ముగ్గురు. కథం ఈడు పోయి నేను చేసిన పోలీసుల దగ్గర పోయి సార్ గిట సంగతి నా ఇజ్జత్ పోయింది, నేను గిట్ట అనుకున్న అమ్మాయి అనుకుని పోయేసరికి ఆడ ముగ్గురు అబ్బాయిలు ఉంటారు సార్, నన్ను నాగం చేసిరు సార్ అని చెప్పిండట. పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పి కేసు ఫైల్ చేసుకుంటారు. కేసు ఫైల్ చేసుకొని జర ఫోన్ ఇరానగానే ఈయన ఫోన్ ఇచ్చారంట. ఫోన్ ఇస్తే భాగవతం మొత్తం ఉన్నట్టు, ఈయన భూత పురాణం మొత్తం అలానే ఉన్నట్టు. ఇక ఓ సకదానంగా షాటింగ్లు అంట. ఈయన ఈ చివరికి ఎవడు అంటే ఆ ముగ్గురు తీసుకొచ్చి లోపడేసారంట. అవునా బాడుకోవాలారా, మీరు బతకనీకి మస్తు మార్గాలు ఉన్నాయి, మీరు అబ్బాయిలే ఇంకో అబ్బాయిని మోసం చేసిపోతే ఎట్టపాడే దొరకరనుకున్నారు. ఇది ఏంది, అది కంప్యూటర్ కాలం, హైబ్రిడ్ ఇత్తనం, ఎవడు ఏడికి పోయినా కానీ దొరుకుతారు. మళ్ళీ 10,000 రూపాయలు తీసుకొని మళ్ళీ 12,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నారు. మరి ఫోన్పే చేయించుకున్నాడు అన్న తెలియదారా కనీసం? అయ్యో మరి ఆ ఫోన్లోకి వెళ్ళి నా ఫోన్లోకి ఫైల్ వస్తున్నాయి, మరి రేపు అన్నాడు ఎంక్వైరీ చేసి దొరుకుతాం, మరి మాది బదలని 16 అవుతాయి, మరి మా ఇజ్జత్ పోతుంది అని కనీసం అవగాహన లేకుండా వస్తున్నా అంటే ఏమైనా ఈ ఏమంటారు మిడిమిడి జ్ఞానస్తులు ఈ గదగాలు ఉన్నట్టుంది. ఏనైనా గట్టినే కవిసాడు దాగి రోలపోయి తిరిగే బ్యాచ్ ఉన్నట్టుంది. ఒక గసని పని చేసిరు. ఇలా పేపర్కి వచ్చిన ముచ్చట నేనేమో అవ్వదని చెప్పి ముచ్చట కాదు కానీ జర్ర అమ్మగాని వాళ్ళ అబ్బాయిలా అమ్మాయిలా లేకపోతే వాళ్ళ దొంగల లంగల అనేది పసిగట్టి ఉపాయం చేయరు. ఉత్త పుణ్యానికి ఆగమయ్యి ఇజ్జత్ పోయే కాలం వచ్చింది. ఆ కరీంనగర్లో మొత్తం ఇది పెద్ద వార్త అయిపోయింది. ఇక ఉంటా మరి.